She starred in the Oscar-nominated film Water. She's none other than the beautiful Lisa Ray. హలో అండి, మీరు నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారి గజల్స్ వింటుంటారా? తను పాడిన ఆఫ్రీన్ ఆఫ్రీన్ అనే పాటకి నటించిన వన్ ఆఫ్ ద యాక్ట్రెసెస్ లీసా రే. 2000 నుంచి 2015 ఆ మధ్య ప్రాంతంలో చాలా యాడ్స్లో కానీ మోడలింగ్లో కానీ అట్లాగే ఫ్యూ పెక్యులియర్ మూవీస్లో తను నటించారనమాట. తన ఒక క్యాన్సర్ జర్నీని ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. 2009 ఆ సంవత్సరంలో తన యాక్టింగ్ అండ్ మోడలింగ్ కెరియర్లో పీక్లో ఉన్న ప్రాంతంలో తను విపరీతంగా నీరసంగా అయిపోవడం గుర్తించారు. ఏ పని చేసినా అలసిపోవడం అది గుర్తించారు. ఆ సందర్భంలో తన బ్లడ్ టెస్ట్ చేస్తే రక్త శాతం హిమోగ్లోబిన్ అనేది బాగా తగ్గిపోయింది అన్నమాట. ఆ తర్వాత తదుపరి టెస్ట్లో తెలిసింది ఏంటంటే మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ తనకి ఉందని డయాగ్నోస్ అయింది. మల్టిపుల్ మైలోమా జనరలీ 50-60 సంవత్సరాల్లో వస్తూ ఉంటుంది. 37 సంవత్సరాల్లో చాలా అరుదుగా ఆ క్యాన్సర్ వచ్చింది. తను అలా డయాగ్నోస్ అయిందని కుంగిపోలేదు, కాన్ఫిడెన్స్తో ముందడుగేశారు. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే బార్టిసోనిక్ కానీ లెనలిడోమైడ్ కానీ స్టీరాయిడ్స్ కాంబినేషన్లో 4 months ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తను ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మూల కణాల ట్రీట్మెంట్, తన స్టెమ్ సెల్స్నే ప్యూరిఫై చేసి హైడోస్ కీమో తర్వాత తీసుకున్నారు. దాని తర్వాత తను జబ్బు నుంచి కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ యాక్టింగ్ కెరియర్కు వచ్చారు. ఈ సందర్భంలో తన ఇన్స్పిరేషన్ని క్లోజ్ టు ద బోన్ అనే పుస్తకంలో తను కంప్లీట్గా దీని గురించి వివరించారు కూడా. అట్లాగే తను క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత తోటి క్యాన్సర్ రోగులకు ప్రేరణ ఇవ్వడానికి తన రికవర్ అయిన పాత్వే, తను తీసుకున్న మెడికేషన్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా తను పాస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎగ్జాంపుల్తో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హీమోగ్లోబిన్ తక్కువ అంటే అనీమియా ఉందని ఊరుకోకుండా అనీమియా ఎందువల్ల వచ్చిందనే కారణం మనం చూసుకోవాలి. అట్లాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మనం చేయగలిగితే మల్టిపుల్ మైలోమా లాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి కూడా మనం సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యి అట్లాగే నార్మల్ జీవితంలో వచ్చి మళ్ళీ నార్మల్ ప్రొఫెషన్లో రాగలిగే అవకాశం ఉంటుంది. తను ప్రస్తుతానికి ఎన్నో మూవీస్లో కానీ అట్లాగే టీవీ షోస్లో కానీ యాంకరింగ్లో కూడా తను ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నారు. థ్యాంక్ యూ.